హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నిరంజన్ మరియు దెబ్జాన్ ఇద్దరు కూడా నటించిన విషయం తెలిసిందే. వీళ్ళిద్దరు కలిసి జోడీగా నటించారు. అయితే దెబ్జాని వేదలాగా మరియు నిరంజన్ యాష్ లాగా నటించాడనమాట. సో వీళ్ళిద్దరికీ బాగా పాపులారిటీ ఉందన్నమాట. సో వీళ్ళిద్దరూ అదే పేరుతో సత్యభామ సీరియల్లో కూడా సత్య మరియు క్రిష్ లాగా నటించారు. దెబ్జాని మేడం అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక వీడియో కానీ ఇంకా ఫొటోస్ కానీ షేర్ చేసుకుంటూ ఉంటుంది. దెబ్జానికి చాలామంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కిలాడీ గర్ల్స్ కిలాడీ బాయ్స్ అనే షోలో కూడా దెబ్జాని రావడం జరుగుతుందన్నమాట. సో ఆ షోలో జరిగిన ప్రతి మూమెంట్స్ కూడా, ప్రతి ఫొటోస్ కూడా ఫ్యాన్స్ అయితే తమ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరుగుతుంది. వాటిని కూడా ప్రతి ఒక్క వీడియో కూడా చక్కగా ఎడిట్ చేసి షేర్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దెబ్జాని మరియు నిరంజన్ ఇద్దరు కూడా కలిసి మళ్ళీ కొత్త సీరియల్తో రావాలని ఫ్యాన్స్ అయితే ఎంతగానో కోరుకుంటున్నారు. కిలాడీ గర్ల్స్ కిలాడీ బాయ్స్ షోలో దెబ్జానీని చూస్తూ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాకుండా వీళ్ళిద్దరు కూడా కొత్త సీరియల్తో రావాలని ఫ్యాన్స్ అయితే ప్రతిరోజు కూడా వాళ్ళ ఫొటోస్ కింద కామెంట్స్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ మీరిద్దరు కలిసి రావాలి అంటూ. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుందన్నమాట బాగా. అదేంటంటే సత్యభామ సీరియల్ పోస్టర్ని అయితే షేర్ చేసుకొని, అక్క బావ మిస్ యూ, మీరిద్దరూ మళ్ళీ కొత్త సీరియల్తో రావాలి అంటూ ఒక ఫ్యాన్ అయితే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది అనమాట. ఆ ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సో సత్య మరియు క్రిష్కి ఇద్దరికి కూడా వీళ్ళ ఇద్దరి పేరుకి కూడా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉందన్నమాట. సో ఫ్యాన్స్ అయితే ప్రతిరోజు కూడా వీళ్ళిద్దరిని మిస్ అవుతున్నామంటూ చాలా ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది. సో సత్య మరియు క్రిష్ ఇద్దరు కూడా కొత్త సీరియల్తో రావాలని మనం కూడా కోరుకుందాము. వీళ్ళిద్దరు కలిసి కొత్త సీరియల్తో ఎప్పుడు వస్తారు ఏంటి అని మనమైతే రోజు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే చేసుకుందాము. వీళ్ళ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేనైతే ఇస్తూ ఉంటాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.